హాయ్ అండి. మార్నింగ్ లేసి కిచెన్లోకి వచ్చి చూసేసరికి పిండి అంతా పొంగింది. ముందు రోజే ఇడ్లీ పిండి కలిపి పెట్టానన్నమాట. ఇంత వెదర్లో కూడా ఇంత చల్లగా ఉంది కదా, అయినా కూడా పిండి మాత్రం ఎంత పొంగిందో చూడండి. అంత టైట్ మూత పెట్టినా కూడా బయటకు వచ్చేసింది. పిండి మంచి పర్మనెంట్ అయిందనమాట. ఇలా పర్మనెంట్ అయిన పిండి ఇడ్లీ చేస్తే చాలా మెత్తగా వస్తాయి అనమాట. ఇంకా నైట్ ఉన్న బాసనలు అయితే అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసేసాను. నైట్ అంతా కిచెన్ క్లీనింగ్ ఉంది కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చేసి ఫస్ట్ అయితే పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను. అవి వేడయ్యే లోపు ఇంకా పక్కనైతే పల్లీలు అయితే చట్నీ చేస్తానమాట. పల్లీలు తక్కువ వేస్తాను, కొబ్బరి ఎక్కువ వేస్తానమాట. పల్లీ చట్నీకి చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత వేగి చల్లారే లోపు ఇంక నేను బయట అయితే ముగ్గు పెట్టేసుకొని వచ్చేసాను. ఇంకా ఇడ్లీకి అయితే పెడుతున్నాను. ఇంకా పిల్లలు అయితే స్నానాలు చేసి రెడీగా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకైతే ఇడ్లీ అయితే పెట్టేయాలి. మా పిల్లలు ఇడ్లీ బాగానే తింటారండి. ఈ మధ్య అయితే బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా నేనే తగ్గించేసాను చేయడం అనేసి. ఇంకా ఇడ్లీలు అయితే చూసారు కదా ఎంత మంచిగా వస్తాయో. పిల్లలు తినేసారు. పాపకైతే జుట్లు అయితే వేసేసాను. పిల్లలు అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. నచ్చితే